శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాము. గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండటం అంటే ఇది కేవలం అదృష్టం మాత్రమే కాదండి. ఇది మీరు గతంలో చేసిన మంచి కర్మలకు, మీరు పడ్డ శ్రమకు దక్కిన ఫలితం. ఇక కర్మఫలం తులారాశి జాతకులకు ఈ నెల జూలై 19, 20, 21, 22 తేదీలు సాధారణ రోజులు కావండి. ఇవి మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే సువర్ణ సమయం ఇది. గ్రహాలు మీకు అనుకూలంగా మారిన సమయం ముఖ్యంగా ఈ జూలై 19, 20, 21, 22 తేదీలు అలాంటివేనండి. జూలై 20 గురు భగవానుడు మీ జన్మరాశిలోకి వచ్చి ఉచ్చస్థితిలో పొందడం అనేది సాధారణ విషయం కాదండి. అందుకు అదొక అద్భుతమైన రాజయోగం. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ జీవితం మారబోతుంది. కానీ మీ జీవితాన్ని ఎలా ఉంటుంది, ఈ 4 రోజులు మీకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. గత ఏడాది కాలంగా మీరు 12వ ఇంట ఉన్న గురువు వల్ల మీకు అనేక ఖర్చులు, మానసిక ఒత్తిడి అనుభవించారు. చాలామంది కర్మ అనే మనల్ని శిక్షించడం అని పొరపాటు పడతారు. కానీ నిజానికి ఆ కష్టాలన్నీ మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా తీర్చిదిద్దడానికి విశ్వం మీకు నేర్పిన పాఠాలు. ఆ రోజుల్లో మీరు చూపిన ఓపికే ఈరోజు మీకు దక్కబోయే అపారమైన అదృష్టానికి పునాదండి. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎప్పుడైతే ఒక వ్యక్తి తన కష్టాన్ని ఫిర్యాదు చేయకుండా ఒక బాధ్యతగా స్వీకరిస్తాడో అప్పుడు ఆ కర్మచక్రం మలుపు తిరుగుతుందండి. ఇప్పుడు మీ రాశిలోని గురు భగవానుడు ఉచ్చస్థితిలో రావడం అంటే మీరు కష్టపడ్డ అప్పు తీరిపోయి విశ్వం మీకు ఇవ్వబోతుందండి. ఇక ఈ నెల జూలై 19 నుండి 22 వరకు మీరు చేసే ప్రతి మంచి పని కూడా మీకు 10ంతల లాభాలను తెచ్చిపెడుతుందండి. మీకు ఇప్పుడు దక్కుతున్న ఈ సువర్ణ అవకాశం మీతో పాటు మీ కుటుంబానికి, మీ చుట్టూ ఉన్న వారికి కూడా మేలు చేయాలని, న్యాయబద్ధంగా సంపాదించాలని, అవసరమైన వారికి సహాయం చేయడం ఇదే మీ కర్మకు మరింత ఉన్నతంగా మారుస్తుంది. మీరు ఇప్పుడు పొందే విజయం శాశ్వతం కావాలి అంటే ఇది మీ నిజాయితీ పైన ఆధారపడి ఉంటుంది. విశ్వం ఏది ఉచితంగా ఇవ్వదండి, దేనికి అన్యాయం చేయదు. మీరు గతంలో వీటికి మంచి విత్తనాలు ఇప్పుడు వృక్షాలే మీకు ఫలాలను ఇస్తున్నాయి. ఆ ఫలాలను రుచి చేసే సమయం కృతజ్ఞత కలిగి ఉండటం. మిత్రులారా, ఈ నెల జూలై 19 నుండి 22 తేదీలు మీరు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న ఆనంద క్షణాలు. కర్మచక్రం ఎప్పుడు మీ గెలుపును నిర్దేశిస్తుంది. ధైర్యంగా ముందుకు సాగండి. ఆ సువర్ణ అవకాశాన్ని మీ జీవితంలో ఒక మైలురాయిగా మార్చుకోండి. ఇన్నాళ్ళుగా మీరు పడ్డ కష్టం, మీరు అనుభవించిన ఈ నిస్సహాయత నాకు తెలుసండి. ఎందుకు నాకే ఈ కష్టాలు, నేను చేసిన తప్పేంటి అని ఎన్నో రాత్రులు నిద్రలేని కళ్ళతో, ఎవరికి చెప్పుకోలేని గుండెల్లో వేదనను దాచుకున్న క్షణాలు ఎన్నో ఉన్నాయండి. నమ్మిన వారే మిమ్మల్ని వదిలేసినప్పుడు, మీ ప్రయత్నాలన్నీ ఫలితం దక్కనప్పుడు, లోకం మిమ్మల్ని చులకనగా చూసినప్పుడు మీరు పడ్డ ఆవేదన వర్ణనాతీతం అండి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, శిఖరాలను తాకాలని పుట్టినవాడు లోయలోని కష్టాలన్నీ కూడా బయటపడకూడదండి. అలాంటి ఇన్నాళ్ళు మీరు అనుభవించిన ఆ చీకటి రోజులు, ఆ కన్నీటి చుక్కలు అన్నీ కూడా ఈరోజు మీరు చూడబోయే సూర్యోదయం కోసం విశ్వం మీకు ఇచ్చిన శిక్షణ. మీరు ఓడిపోలేదు, కేవలం గెలవటానికి సిద్ధమవుతున్నారండి. ఈ నెల జూలై నుంచి 4 తేదీలు ఇక కూడా మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం. గురు భగవానుడు మీ లగ్నంలో ఉచ్చస్థితిలో కూర్చున్నాడు అంటే సాక్షాత్తు ఆ దైవమే మీ భుజం తట్టి ధైర్యంగా ఉండు, నీ సమయం మొదలైంది అని చెబుతున్నాడండి. ఇక మీదట మీ కన్నీటి ప్రయాణం ఉండదు, మీ విజయగాథ ఉంటుంది. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. గతంలో మీరు ఒడ్డిన ప్రతి చోట ఇప్పుడు గెలిచి చూపిస్తారు. విశ్వం మీ కర్మచక్రాన్ని తిప్పేసిందండి. ఇక ఆపండి, ఎవరి తరం కాదు. ఇక జ్యోతిష్య శాస్త్రంలో గురువు అంటే సాక్షాత్తు దైవం. అటువంటి గురువు మీ రాశిలో ఉచ్చస్థితిలో ఉండటం అంటే మీ జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుందండి. ఇక చాలా కాలంగా మీరు ఏం చేయాలో తెలియక సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. గురువు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మీ బుద్ధికి ఇక అద్భుతమైన స్పష్టత వస్తుంది. సమస్యను చూసి భయపడటం ఆపేసి ఆ సమస్యలో ఉన్న సమాధానాన్ని వెతకడం మొదలు పెడతాడు. ఏం చేయాలి, ఎక్కడ ముందుకు వెళ్ళాలి అనే ప్రశ్నకు మీ అంతరాత్మ సమాధానం చెప్తుంది. మీరు నేర్చుకున్న గొప్ప పాఠం సమస్య కంటే దానిని పరిష్కరించే శక్తి మీలో ఎక్కువగా ఉందని మీరు అర్థం అవుతుందండి. ఇక కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు గతంలో పడ్డ కష్టం
చూపిన ఓపిక ఇప్పుడు వృధా పోలేదు. ఉచ్చ స్థితిలో ఉన్న గురువు మీ జీవితంలో ఒక న్యాయమూర్తిగా పనిచేస్తున్నాడు. ఎవరు ఎంత కష్టపడ్డారో వారికి అంతే ఫలితం దక్కాలి అనే ధర్మం ఇప్పుడు అమలవుతుందండి. మీ మంచితనానికి ఎవరైనా వాడుకున్నారా? ఎవరైనా తక్కువ చేసినా ఇప్పుడు వారే మీ ఎదుగుదలను చూసి నివ్వెరపోయేలాగా విశ్వం న్యాయం చేస్తుందన్నమాట. ఇక గురువు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు మీ వ్యక్తిత్వం మారుతుంది. మీ మాటల్లో ఒక రకమైన గంభీరమైన జ్ఞానం వస్తాయి. ప్రజలు మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతారు. అహంకారం కాకుండా బాధ్యతతో కూడిన అధికారం మీకు దక్కుతుంది. ఇక మీరు చేసిన ప్రతి పని 10 మందికి మేలు చేసేలా ఉంటుంది. గురువు అంటే కేవలం ఒక గ్రహం కాదండి. అది మీలోని అంతర్లీనంగా ఉన్న జ్ఞానశక్తి. అత్యంత బలంగా ఉన్న గురువు మీ అదృష్టాన్ని ఇవ్వడమే కాదండి, ఆ అదృష్టాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా నేర్పిస్తాడు. మీరు నిజాయితీగా ఉంటే ఈ కాలంలో మీరు సాధించలేనిది అంటూ ఏదీ ఉండదండి. అత్యంత బలంగా ఉన్న గురువు మీ యొక్క అవకాశాన్ని ఇస్తున్నాడండి. అదే రెండో జన్మ. పాత కష్టాలను మర్చిపోండి. ఇక కొత్త ఆశలతో అడుగు వేయండి. ఈ కాలంలో మీరు చేసే ప్రతి మంచి పని మీ భవిష్యత్తును బంగారమయం అవుతుంది. ఇక ఈ సమయం మొదలైంది. అన్ని అద్భుతంగా వాడుకోవాలి. కర్మ సిద్ధాంతం అంటే కేవలం మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అని మాత్రమే కాదండి. అది మీ జీవిత గమనాన్ని శాసించే ఒక గొప్ప శాస్త్రం. ఈ రోజుల్లో మీ జీవితంలో జరుగుతున్న పరిణామాలు కర్మ సిద్ధాంతంలో ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలు లేదా సుఖాలు ఇవన్నీ ఎప్పుడో మీరు విత్తనాలు వేసినవే. ఇక ఈ రైతు విత్తనం వేయగానే పంట రాదు కదా, దానికి సమయం పడుతుంది. అలాగే మీరు వేసిన గతంలో పడిన శ్రమ, చూపిన నిజాయితీ అవి ఈ 4 రోజుల్లో 4 తేదీల్లో ఒకేసారి ఫలితాలను మీ ముందుకు వస్తాయి. జీవితంలో ఎదురయ్యే కష్టాలను మీ కర్మచక్రాన్ని శుద్ధి చేసే ప్రక్రియలు. బంగారాన్ని శుద్ధి చేయడానికి నిపుణుల్లో ఎలా కాలుస్తారో నిప్పుల్లో మిమ్మల్ని మరింత బలవంతులుగా మార్చడానికి కర్మ మిమ్మల్ని కొన్నిసార్లు కష్టపెడుతుంది. ఈ జూలై రోజుల్లో మీరు పొందే క్లారిటీ మీ కర్మచక్రం పరిణితి చెందిందని చెప్పడానికి ఒక సంకేతం. మీరు ఇక బాధితులు కాదండి, మీ జీవితానికి మీరే శిల్పులు. కర్మ సిద్ధాంతం అంటే నా తలరాత అని కూర్చోవడం కాదు. మీ తలరాతను మార్చుకునే అవకాశం మీ చేతిలోనే ఉంది. మీరు ప్రస్తుతం తీసుకునే నిర్ణయాలు, మీరు ప్రదర్శించే ఓర్పు, మీరు చేసే మంచి పనులు ఇవే రేపటి మీ భవిష్యత్తు నిర్మిస్తాయి. ఈరోజు నేను చేస్తున్న పని నా రేపటి కర్మను ఎలా మారుస్తుంది అని ఆలోచించండి. బాధ్యతగా పనిచేయడమే మీ కర్మను మార్చుకునే గొప్ప అవసరం అన్నమాట. నిన్నటి తప్పులు గురించి బాధపడడం మానేసి ఈరోజు నేను చేసే పని ద్వారా నా భవిష్యత్తు ఎలా సరిదిద్దుకోవాలో ఆలోచించడమే పరిణితి అండి. ఇక కర్మ సిద్ధాంతం ప్రకారం మీరు గతాన్ని మార్చలేరు, కానీ వర్తమానంలో సరైన నిర్ణయాలు తీసుకొని మీ భవిష్యత్తును మార్చుకోగలరు. అయితే కర్మ సిద్ధాంతం బయట పెట్టడానికి కాదండి, మీకు దిశానిర్దేశం చేయడానికి. ఈ జూలై నెలలో రోజుల్లో ఇక మీరు పొందే ప్రతి అనుభవం మీ కర్మచక్రాన్ని అడుగు ముందుకు వేస్తుంది. ఇక మౌనంగా మీ పనిని చేసుకుంటూ వెళ్ళండి. కాలం అన్ని లెక్కలను సరిచేస్తుంది. విశ్వం మీకు ఇవ్వాల్సిన న్యాయాన్ని, మీరు అనుభవించాల్సిన ఫలితాన్ని ఖచ్చితంగా అందిస్తుండండి. అయితే ఈ జూలై 19 నుంచి 22 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ రాశిలో గ్రహాల కూటమిపై ఒక అద్భుతమైన నాటకాన్ని ప్రదర్శించబోతుంది. సాక్షాత్తు చంద్రుడు గురువు మీ రాశిలోకి వచ్చి గజకేసరి యోగాన్ని ఇస్తుంటే ఇక దీన్ని అర్థం చేసుకో తెలుసా? ఇక మీ జీవితంలో చీకటి దశ ముగిసి వెలుగుల ప్రస్థానం మొదలైందని. ఇక గజకేసరి అంటే ఏనుగు వంటి బలం, సింహం వంటి ధైర్యం అని అర్థం. ఇన్నాళ్ళు మీరు దేనికో భయపడ్డారు, దేనికో వెనకడుగులు వేశారు. ఇప్పుడు అదే విషయం మీరు విజేతలుగా నిలబెడతారు. ఈ 4 రోజులు మీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని తాకాలి. గుర్తుంచుకోండి, ప్రపంచం మిమ్మల్ని ఎలా చూస్తుంది అనేది ముఖ్యం కాదండి, మీరు మిమ్మల్ని ఎలా చూస్తున్నారు అనేదే ముఖ్యం. ఇప్పుడు మీలో ఒక కొత్త ఉత్సాహాన్ని గమనించండి. గురువు, శుక్రుడు, చంద్రుడు కలయిక మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడుతుంది. మీరు మాట్లాడే మాటలో ఒక ఆకర్షణీయత వస్తుంది. ఇక ఆఫీస్లో మీ పట్ల ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. అధికారులు
ప్రశంసలు దక్కుతాయండి. ఇక విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశం. మీరు చదువుతున్న చదువు కేవలం పరీక్ష కోసమే కాదు, మీ భవిష్యత్తును నిర్మించే జ్ఞానంగా మారబోతుంది. ఈ గ్రహాల కలయిక వల్ల మీ ఆర్థిక పరిస్థితిలో ఒక స్థిరత్వం వస్తుందండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన ఆర్థిక సమస్యలు ఈ 4 రోజుల్లో మీ స్పష్టమైన పరిష్కారం దొరుకుతుంది. ఇది అదృష్టం మాత్రమే కాదు, మీరు గతంలో పడిన కష్టానికి విశ్వం ఇస్తున్న ప్రతిఫలం. అదృష్టం వచ్చినప్పుడు దానిని అహంకారంతో కాకుండా భవిష్యత్తుతో స్వీకరించడమే నిజమైన వ్యక్తిత్వం అండి. ఈ గజకేసరి యోగం మీకు లభించిన గొప్ప అవకాశం. దీన్ని వృధా చేసుకోకండి. కష్టపడే తత్వాన్ని, నిజాయితీని వదలకండి. గుర్తుంచుకోండి, గజకేసరి యోగం మీకు విజయాన్ని ఇవ్వగలదు, కానీ ఆ విజయాన్ని నిలబెట్టుకోవాల్సింది మీ క్రమశిక్షణే. ఇక జూలై 19 నుండి 20 తేదీలు మీ జీవితంలో మర్చిపోలేని రోజులండి ఇవి. ఈ రోజుల్లో మీ సంతోషం, మీ కెరియర్లో పురోగతి, మీ మనస్సులో ప్రశాంతత ఇవన్నీ ఇప్పుడు మీ స్వంతం. ధైర్యంగా ముందుకు సాగండి. మీ గెలుపును ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. మీరు గెలవటానికి పుట్టారు. మీ యోగం అనేది నిరూపిస్తుందన్నమాట. మొదటిగా ఈ జూలై 19, 20 తేదీల గురించి మాట్లాడుకుందాం. లగ్నంలో ఉన్న గురువు మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నాడండి. ఇక గతంలో మీరు పడిన కష్టాలు, ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా తొలగిపోయే సమయం కూడా వచ్చేసింది. అయితే ఈ గురువు మనకు విజయాన్ని ఇచ్చే ముందు మనలో ఉన్న నమ్మకాన్ని పరీక్షిస్తాడు. గతంలో మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడి ఉంటే ఇప్పుడు వారి మాటలను పట్టించుకోవడం మానేయండి. మీ విలువను ఏంటో మీకు అర్థమయ్యే రోజులు ఇవి. ఎప్పుడైతే మీ మనసు ప్రశాంతంగా మారుతుందో అప్పుడే గురు భగవానుడు ఇచ్చే రాజయోగం మీ జీవితంలో ప్రవేశిస్తుంది. ఇక ఈ జూలై 21 నాటికి మీ పరిస్థితిలో ఇంకొక అడుగు ముందుకు పడుతుంది. అంటే ఈ జూలై 15 నుంచి సూర్యుడు వ్యాయ స్థానంలోకి ప్రవేశిస్తాడు. సాధారణంగా 12వ ఇల్లు అంటే ఖర్చులు ఆనుకుంటారు, కానీ గురువు ఇక తోడుగా ఉన్నప్పుడు ఇవి వృధా ఖర్చులు కావండి, శుభ ఖర్చులు అవుతాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం కోసం లేదంటే ఒక మంచి పని కోసం ఆనందంగా డబ్బు ఖర్చు చేస్తారు. అంతేకాదు, ఉద్యోగరీత్యా విదేశ ప్రయాణాలు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈరోజు ఒక మంచి దారి చూపిస్తుందన్నమాట. అయితే ఈ 4 రోజుల్లో ఈ జీవితంలో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దానికి ఒక మంచి పని కోసం, మన కుటుంబ సంతోషం కోసం ఖర్చు పెట్టడం కూడా అంతే ముఖ్యం. ఇక ఖర్చు అవుతుందని బాధపడకండి, అది మీ ఇంట్లో సంతోషాన్ని మోసుకొస్తుంది. అలాగే విదేశీ ప్రయాణాలు లేదంటే దూర ప్రాంత ఉద్యోగాల కోసం వచ్చే అవకాశాలు కోవద్దండి. ఇక చివరిగా జూలై 22 ఈ 4 రోజుల్లో అత్యంత కీలకమైన మలుపు ఈరోజే రాబోతుంది. ఎందుకంటే మీ జాతకంలో రాజ యోగకారకుడైన కుజగ్రహం లాభస్థానంలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల ఆర్థికంగా మీరు అత్యున్నత శిఖరానికి చేరుకునే రోజులు మొదలవుతాయి. అపారమైన లాభాలు మీ సొంతం అవుతాయి. ముఖ్యంగా చాలా కాలంగా స్థిరాస్తులు అంటే ఇల్లు, స్థలం కొనాలనుకుంటున్న వారి కళ నెరవేరడానికి ఇది పర్ఫెక్ట్ టైం అన్నమాట. ఇక మన జీవితంలో అడ్డంకులు ఎప్పుడు శాశ్వతం ఉండవండి. కుజుడు లాభస్థానంలో వచ్చినప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. మనం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే విశ్వం మనకు రెట్టింపు లాభాన్ని ఇస్తుందని. ఇక మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఆలస్యమైనా కూడా లభిస్తుందన్నమాట. నేను చెప్పేది ఒకటి, లగ్నంలో ఉన్న గురువు, లాభస్థానంలో ఉన్న కుజుడు, వ్యాయస్థానంలో ఉన్న సూర్యుడు వీరంతా కలిసి ఈ జూలై 19 నుండి 22 లోపు మీ జీవితాన్ని ఒక కొత్త దిశ వైపు తీసుకెళ్ళబోతున్నాయి. గతాన్ని మర్చిపోండి, మీపై ఉన్న నమ్మకాన్ని ఉంచుకోండి. ఇక ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యయనానికి పునాదులు కాబోతున్నాయండి. తులారాశి వారికి జూలై 2026 అనేది జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక సువర్ణ అవకాశం అండి. ఎందుకంటే గత ఏడాది కాలంగా 12వ ఇంట ఉండి మిమ్మల్ని అనేక ఖర్చులు, మానసిక ఒత్తిడికి గురి చేసిన గురు భగవానుడు జూలై 2న మీ రాశిలోకి ప్రవేశించి మంచి ఉన్నత స్థాయికి పొందాడు. ఇక ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే సమయం అన్నమాట. అయితే ఈ భాగస్వామ్యంలో శని ఉన్నాడని తండ్రి ఆరోగ్యం ఆ విషయంలో కాస్త అప్రమత్తంగా అయితే ఉండాలి. కానీ వ్యాపార పరంగా శని మీకు స్థిరాస్తి ఇస్తున్నాడు. త్వరపడకండి, ఇక నిలకడగా ఉండండి. శని ఇస్తున్న ఈ భాగ్యం మీకు శాశ్వతమైన విజయాన్ని ఇస్తుందన్నమాట. తులారాశిలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఈ జూలై 19 నుండి 22 తేదీలు అత్యంత
శక్తివైనవండి. కెరియర్ మరియు వ్యాపారాల్లో మీ ప్రయాణం ఎప్పుడు ఒక ఉన్నత దశకు చేరుకుంటుంది. ఇక జూలై 22 నుండి కుజుడు 10వ స్థానంలో రాజ్యస్థానంలో దిగ్బలంలో ఉన్నాడు. ఇక అంటే ఈ 4 రోజులు కూడా మీరు ఏ పని మొదలుపెట్టినా అది విజయవంతం కావాల్సిందే. ఆఫీసులో మీ పట్ల ఉన్న గౌరవం పెరుగుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం సంస్థకు లాభాలు తెస్తుంది. ఈ జూలై 22వ తేదీన ప్రమోషన్ లేదంటే ఆశించిన బదిలీ ఖచ్చితంగా జరుగుతుందండి. మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు లభించే సమయం కూడా ఇదే అన్నమాట. ఇక వ్యాపారస్తులకు ఇది ఒక గోల్డెన్ పీరియడ్. లగ్నంలో ఉన్న గురువు నేరుగా మీ వ్యాపార స్థానాన్ని చూస్తూ ఉన్నాడు. దీనివల్ల భాగస్వామి వ్యాపారాల్లో ఉన్న విభేదాలు మంచులాగా కరిగిపోతాయన్నమాట. ఈ జూన్ శుక్రుడి ప్రభావం వల్ల ముఖ్యంగా కళలు, ఎంటర్టైన్మెంట్, బ్యూటీ మరియు రెస్టారెంట్ వ్యాపారాలు చేసిన వారికి ఇది పండుగ లాంటి సమయం అండి. మీ బ్రాండ్ ఇమేజ్లు మరింత పదింతలు అవుతూ ఉంటాయి. ఇక కస్టమర్ల తాకిడి పెరుగుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇదిగో అద్భుతమైన సమయం. అవకాశం వచ్చినప్పుడు సిద్ధంగా ఉండటమే అసలైన విజేత లక్షణం అండి. ఇక గురువు మరియు కుజుడు మీకు ఇస్తున్న ఈ అవకాశాలు కేవలం డబ్బు సంపాదించడానికి కాదు, మీ సామర్థ్యాన్ని మీరు నిరూపించుకోవడానికి. ఇన్నాళ్ళు నా వల్ల అవుతుందా అని మీరు అనుకున్న ప్రతి సందేహాన్ని ఇప్పుడు దక్కుతున్న విజయాలే సమాధానం చెప్తాయండి. ఇక విజయం ఎప్పుడు సిద్ధంగా ఉన్నవాడికే వర్తిస్తుంది. మీరు ఇప్పుడు అందుకు సిద్ధంగా ఉన్నారండి. ఇక జూలై 19 నుండి 22 వరకు మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది. భయం వద్దండి, వెనకడుగు అస్సలే వద్దు. ఈ వృత్తిలో మీరు రాజులాగా వెలిగిపోతారు. మీ వ్యాపారంపై అపారమైన లాభాలు చూస్తారు. ఇది మీ నమ్మకం ఉంచండి. ఇక మీ కష్టానికి ఇప్పుడు తగిన ప్రతిఫలం దక్కుతుంది. అయితే తులారాశి వారి జాతకులకు ఈ జూలై ఈ తేదీలలో ఒక ఆర్థిక మలుపు ఉంది. ఇక ధన ప్రవాహం ఎలా ఉండబోతుంది, ఆ డబ్బును మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఈ జూలై 22న కుజుడు మీ లాభస్థానంలో ప్రవేశిస్తున్నాడు. అంటే ఎన్నాళ్ళుగా మీరు ఎదురు చూస్తున్న రియల్ ఎస్టేట్ లాభాలు కావచ్చు, లేదా మీరు పెట్టిన పాత పెట్టుబడుల నుంచి భారీగా రాబడి రావచ్చు అని ఈ 4 రోజుల్లో ఒక కొలిక్కి వస్తాయండి. షేర్ మార్కెట్ లేదంటే ప్రాపర్టీ వ్యవహారాల్లో ఉన్నవారికి ఇది నిజంగా పండగ లాంటి సమయం అన్నమాట. ఇక డబ్బు మీ దరి చేరుతుందండి. మీ ఆర్థిక స్థితి ఒక మెట్టు పైకి ఎక్కబోతుంది. ఇక సూర్యుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల మీ దగ్గరకు వచ్చిన డబ్బు చేతికి నిలబడకుండా బయటకు వెళ్తున్నట్లు అనిపించవచ్చు. కానీ ఇక్కడే మీరు గమనించాలి, ఆ ఖర్చు దేనికోసం? కుటుంబంలో జరగబోయే ఒక అద్భుతమైన శుభకార్యం కోసం, లేదా మీ మనశ్శాంతిని పెంచే తీర్థయాత్రల కోసం మీరు ఖర్చు చేస్తున్నారు. డబ్బును దాచుకోవడం కంటే దానికోసం ఖర్చు చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఎన్నాళ్ళుగా మీరు కేవలం డబ్బు వెనకాల పరుగులు తీశారు, కానీ ఇప్పుడు ఆ డబ్బు మీ కుటుంబ సంతోషానికి, ఒక ఆధ్యాత్మిక ప్రశాంతతకు ఎలా తోడ్పడుతుందో మీరు తెలుసుకోబోతున్నారు. గుర్తుంచుకోండి, సరైన సందర్భంలో చేసే ఖర్చు అది ఖర్చు కాదు, మీ సంతోషానికి మీరు చేసుకున్న ఒక గొప్ప పెట్టుబడే. అయితే ఈ 4 రోజుల్లో డబ్బు వస్తుంది, ఖర్చు అవుతుంది అని ప్రతి రూపాయి కూడా ఒక మంచి పని కోసమే, లేదంటే ఆ సంతోషం కోసమే ఖర్చు అవుతుందని నమ్మండి. ఎటువంటి ఇబ్బందులు పడకండి. మీ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. ఇక మీ మనసులో సంతోషం పెరుగుతుంది. ప్రశాంతంగా, ఆనందంగా ఈ 4 రోజులు ఆస్వాదించండి. కొద్ది రోజులుగా మీరు పడ్డ అనారోగ్య బాధలు, కంటికి కనిపించిన ఒత్తిడి, వీటన్నిటిని కూడా ఈ 4 రోజుల్లో ఒక శాశ్వత పరిష్కారం అయితే దొరకబోతుంది. మీ లగ్నంలో ఉన్న గురువు సాక్షాత్తు సంజీవని లాగా పనిచేయబోతున్నాడు. మీ రోగ నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ ముఖంలో ఒక తెలియని తేజస్సు కనిపిస్తుంది. ఇది కేవలం ఆరోగ్యం వల్ల వచ్చే మెరుపు మాత్రమే కాదండి, అది మీ లోపల ఉన్న ఆత్మవిశ్వాసం. ఈ జూలై 15 తర్వాత 16, 17, 18 తర్వాత ఈ వ్యయస్థానంలో సూర్యుడు ఉండడం వల్ల ప్రయాణాల వల్ల కాస్త నిద్రలేమి లేదనే కంటికి సంబంధిత చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు. కానీ భయపడకండి, ఇది కేవలం చిన్నపాటి అలసట మాత్రమే. దీన్ని అధిగమించడానికి యోగా లేదంటే ధ్యానం చేయండి. మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యం అంటే కేవలం రోగం లేకపోవడం కాదండి, మనసులో ఆందోళనలు లేకపోవడం. ఇన్నాళ్ళు మీరు అనారోగ్యం వల్ల పడ్డ కష్టానికి శిక్షలా భావించారు, కానీ ఇప్పుడు గ్రహాలు మీకు నేర్పుతున్న
పాఠం ఏంటంటే మీ శరీరం ఒకే దేవాలయం, ఒక దేవాలయం. దాన్ని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఆ గురువు ఇచ్చే ఆశీస్సులు అంతగా మీకు అందుతాయన్నమాట. ఈ 4 రోజులు మీ మీద మీ పేరును కురిపించండి. మీ ప్రేమను కురిపించండి. మంచి ఆహారం తీసుకోండి. ప్రశాంతంగా నిద్రపోండి. ఈ జూలై 19 నుండి 22 వరకు మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. ఈ రోజుల్లో మీలో శక్తిని మళ్ళీ మీకు ఇస్తున్నాయండి. మీ శరీరం మీకు సహకరిస్తుంది. మీ మనస్సు మీకు తోడవుతుంది. ఇకపై మీరు శక్తులను కాదు, అద్భుతమైన శక్తివంతులు. మీ ఆరోగ్యాన్ని సెలబ్రేట్ చేసుకోండి. ఎందుకంటే ఆరోగ్యమే అతిపెద్ద భాగ్యం అనే సత్యాన్ని ఈ నెల మీరు నిజం చేసే చూపిస్తారండి. జీవితంలో ఎంత సంపాదించినా, ఎన్ని విజయాలు సాధించినా చివరిలో మనం కోరుకునేది మన వారి ఆప్యాయత. అంటే ఆ 4 రోజులు కూడా మీ కుటుంబం జీవితంలో ఎంత ఆహ్లాదకరమైన మార్పులు తీసుకురాబోతున్నాయి. మీ లగ్నంలో ఉన్న గురువు మరియు శుక్రుడు కలయిక అంటే కేవలం ఒక జ్యోతిష్య యోగం కాదు, మీ బంధాలను మళ్ళీ చిగురింపజేసే ఒక అద్భుతమైన అవకాశం. మీ మాటల్లో ఒక మాధుర్యం వస్తుంది. ఇన్నాళ్ళు గొడవలతో లేదంటే అపార్థాలతో దూరమైన వారు ఇప్పుడు మీకు దగ్గర అవ్వటానికి ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మీ భాగస్వామికి మీకు మధ్య ఉన్న అనుబంధం మరింత దృఢంగా మారుతుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి గురు భగవానుడు దుష్టులను ఆ 4 రోజులు ఎంత సానుకూలమైన సంబంధాలను తెంచిపడేస్తాడు. సంతానం కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న దంపతులకు ఈ కాలం మంచి వరమనుకోవాలి. మీరు గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు, కానీ గెలుపు మీకోసం ఎదురు చూస్తుంది. మీ మీద నమ్మకం ఉంచండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.